రాధ అందమైన అమ్మాయి. చిన్నతనంలోని అమ్మా నాన్నను కోల్పోయి తన అమ్మమ్మ దగ్గర పెరిగింది. వారు ఇద్దరూ కలిసి బుట్టలు అమ్మి జీవనం సాగించేవారు. ఒకరోజు రాధ వాళ్ళ అమ్మమ్మ బాధతో మన పేదరికం పోవాలంటే లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండాలి అంటుంది. దానితో రాధ ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది. ఒకరోజు రాధ ఇంట్లో పరిస్థితి బాగాలేక గుడికి వెళ్ళి బాధతో, అమ్మ, ఎన్నాళ్ళమ్మా ఈ పేదరికం బ్రతికేది, మమ్మల్ని కరుణించవమ్మా అని ఇంటికి వెళ్తుంది. అదే రోజు రాత్రి రాధ కలలోకి లక్ష్మీదేవి వచ్చి, రాధా, నీ స్వచ్ఛమైన భక్తికి నేను మెచ్చాను. ఈ మాయా పూల విత్తనాలను నీ పొలంలో చల్లు అని చెప్పి మాయమవుతుంది. రాధ నిద్రలో నుంచి లేచి చూస్తే నిజంగానే విత్తనాలు ఉంటాయి. రాధ పొలంలో ఆ విత్తనాలను వేసి పూల మొక్కలను పెంచి వాటిని సంతలో అమ్మి దినదిన